హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇప్పుడు నేను ఈ 5 రకాల హై ప్రోటీన్ గింజలతో ఒక స్నాక్ రెడీ చేసుకుందాం. అది ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ముందు 5 రకాల గింజలను అయితే తీసుకున్నాను. రాజ్మా, శనగలు, పెసలు, పల్లీలు, అలసందలు. ఈ 5 రకాల గింజలు తీసుకొని సాల్ట్ కొంచెం యాడ్ చేసుకొని కుక్కర్లో పెట్టుకుందాం. కుక్కర్లో పెట్టుకొని 5 విజిల్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే రాజ్మా 3 విజిల్స్కి బాగా ఉడకదు. 5 విజిల్స్ తెచ్చుకోవాలి. తర్వాత కుక్కర్ మూత తీసి స్ట్రైనర్లోకి తీసుకుందాం. ఉడికిన తర్వాత ఈ గింజలన్నిటినీ స్ట్రైనర్లోకి తీసుకుందాం. ఆ స్ట్రైనర్లోకి తీసుకున్న తర్వాత అవి చెక్ చేసుకుందాం. అసలు ఉడికిన ఒకసారి పట్టుకొని చూడండి. మీకు పట్టుకుంటే ఈజీగా తెలిసిపోయింది ఉడికిందా లేదా అని చెప్పేసి. శనగలు పెసలు ఈజీగా ఉడికిపోతాయి, కానీ రాజ్మాకి అయితే 4 to 5 విజిల్స్ రావాలి. లేకపోతే కొంచెం హార్డ్గా ఉంటాయి, తినడానికి సాఫ్ట్గా ఉండవు. అందుకని 5 విజిల్స్ అయితే తెచ్చుకోండి. అదిగో పట్టుకొని చూడండి, అలా వస్తుంది. గింజ పట్టుకుంటే కొంచెం మెత్తగా ఉంటుంది. ఉడికింది లేనిది తెలిసిపోయింది. తర్వాత పోపు పెట్టుకోవడానికి ఏమేమి కావాలో చూసుకుందాం. ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. తర్వాత పోపు గింజలు, పోపు పెట్టుకోవడానికి కావాల్సిన పోపు గింజలు, గార్లిక్ 5 గ్లాసు, వెల్లుల్లి 1 కప్ చాలు. అంటే నేను ఒక వెల్లుల్లి తీసుకున్నాను. మసాలా, కారం, ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు కడాయిలోకి 2 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాం కదా, అది కొంచెం లైట్గా హీట్ అయిన తర్వాత దానిలో ఎండుమిర్చి వేసేద్దాం. ఎండుమిర్చి వేసి కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనిచ్చి దాంట్లో పోపు దినుసులు వేసేద్దాం. కొంచెం లైట్ కలర్, పోపు దినుసులు కూడా అంతే లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేస్తాం. ఎండుమిర్చి, పోపు దినుసులు ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుతాం. చూసారు కదా, అట్లా లైట్ బ్రౌన్ కలర్కి చేంజ్ అవుతుంది. పోపు దినుసులు కూడా అంతే లైట్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యే వరకు వేయిద్దాం. ఈ గింజలు అంటే ఈ ప్రోటీన్ హై ప్రోటీన్. మనము చికెను, మటన్ వీటిల్లో ప్రోటీన్ ఉంటుంది అనుకున్నాం. వీటిల్లో కంటే ఈ గింజలలో బాగా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. రాజ్మా కానీ, అలసందలు కానీ, బొబ్బర్లు కానీ, శనగలు కానీ, పెసలు కానీ, పల్లీలు కానీ, వీటన్నిటిలో ఇంకా హై ప్రోటీన్ ఉంటుంది. మనకి చికెను, మటను వీటిల్లో నాన్ వెజ్లో కంటే ఇంకా ఎక్కువ వీటిల్లో హై ప్రోటీన్ ఉంటుంది. ఎవ్రీడే పిల్లలకి స్నాక్స్ ఈవినింగ్ ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ట్రై చేసి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ కూడా అంతే లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఉంచుకున్నాను. ఆనియన్స్ కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కారం వేసుకుందాం. మసాలా కారం ఇందాక నేను చూపించాను కదా మీకు. మసాలా కారం 2 రకాల కారాలు ఉంటాయి కదా, గుడ్డు కారం, మసాలా కారం. గుడ్డు కారం అంత టేస్ట్ ఉండదు దీనికి. మసాలా కారం అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది, అంటే స్పైసీ తక్కువ ఉంటుంది మసాలా కారం అయితే. అందుకని నేను మసాలా కారమే తీసుకున్నాను. మసాలా కారం వేసాక అది కొంచెంసేపు వేగించాం. ఇంకొక 2 minutes వేగించాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాము. వేగినచ్చాక అప్పుడు మసాలా కారం తీసుకున్నాం. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు కరివేపాకు అంటే 1 minute చాలు. తర్వాత మసాలా కారం వేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకున్నాక ఒక 1 minute మొత్తం కలిపేసి ఇప్పుడు మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పక్కన గింజలు, అవి వేసేసుకోవాలి. అవి వేసుకున్నాక కూడా జస్ట్ 2 minutes చాలండి. మీరు ఎక్కువసేపు ఉంచితే ఏమవుతుందంటే అవి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాం కదా, అది మొత్తం ఇంకా మెత్తగా అయిపోతుంది, తినడానికి టేస్టీగా ఉండదు. అందుకని జస్ట్ 2 minutes చాలు. టూ మినిట్స్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. రెడీ. మీకు ఎంతో ఇష్టమైన హై ప్రోటీన్ గింజలతో చేసిన స్నాక్ రెడీ అయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. నేను చాలాసార్లు డే బై డే నేను చేస్తూ ఉంటాను. ఇది మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.